గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నా మనస్సుని మాలగా చేసి నీ మెడలో వేసేదురా. ఎంత బాగుందండి నిజంగా. అలా కళ్ళు మూసుకొని ఉంటే ఎదురుగా బాలరాముడు ఆనందపడుతున్నాడేమో, సంబరపడుతున్నాడేమో అనిపించేంతగా. అందులోనూ మీ వాయిస్ ఈ పాటకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అసలు మీరు కాకుండా మీరు కూడా పాడతారా మణికంఠ? నేను పాడతాను. ఏ పాట పాడతారు మీరు? రెగ్యులర్గా ఈ పాట పాడారా లేకుంటే వేరేనా? మామూలు వేరే నేను పాడిన సాంగ్స్ వేరే ఉన్నాయి మేడం. ఈ పాటను ట్రై చేశారా మీరు? ఈ పాట అంటే లైవ్లో పాడతాను మేడం, మామూలుగా ప్రోగ్రామ్స్ అప్పుడు. కాకుంటే కొండల స్వామి గారు నిజంగా బాలరాముడు ఆనందపడుతున్నాడు కావచ్చు అక్కడ. ఎప్పుడెప్పుడు నేను పాలు తాగాలా అని ఎదురు చూస్తున్నాడేమో అనిపిస్తోంది ఈ పాట. ఎలా దొరికింది అసలు ఈ పాట మీకు? అసలు ఇది మేడం ఒక 40-50 సంవత్సరాల నుండి ఎక్కడైనా, ఇంతకుముందు ఇప్పుడు మనం కర్రలు తీసుకొని మురళీ కోలాటం భజన వచ్చింది, అంతకుముందు చిడతలతో పాండురంగడ భజన అని ఉండేది. అప్పటి నుంచి కూడా ఈ పల్లెటూళ్ళల్లో శ్రీరామనవమి సందర్భాల్లో ఈ పాండురంగడ భజనలు ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. అయితే చిన్నప్పటి నుంచి వింటున్నా, నేను ఆర్కెస్ట్రా పెట్టిన తర్వాత లైవ్లో కూడా పాడుతున్నా. ఇంతకుముందు కొంతమంది కూడా చేస్తున్నారు. అయితే ఆ పాట నేను ఒక సందర్భం ఊహించుకొని చేశా. ఇప్పుడు అందరూ పాడతారు, నాకు మనసులో ఒక సందర్భం ఉంది. మాతృవాత్సల్యంతో చూడండి, శ్రీరాముణ్ణి కౌసల్య కంది, రామాయణంలో పెంచింది కైక అని చెప్తున్నారు. ఈ కైకాదేవి ఆ బాలరాముణ్ణి చక్కగా అలంకరించి అన్నం తినని మారాన్ చేస్తూ ఉంటే, ఆ అన్నం తినిపించడానికి ఆవిడేం చేస్తుంది, రఘుకుల తిలకారారా ఈ రఘువంశాన్ని ఉద్ధరించేటువంటి వాడు, మణిమకుటమైనటువంటి వాడివి నువ్వు, రాయ్యా నిన్ను ఎత్తుకొని ముద్దాడతానని ఆ మాతృవాత్సల్యం ఇది మనసులో ఫీల్ అయ్యి, అందులో దానికి తోడు మన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉండేది. మరి ప్రతి ఊళ్ళో గుడి ఉంది, ప్రతి హృదయంలో రాముడు ఉన్నాడు. కానీ శ్రీరాముడు పుట్టిన నివాసంలో ఆయనకంటూ ఒక గుడి లేదు, అయోధ్యలో లేదు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసు కలసి వేసేటువంటి విషయం. ఇందులో ఏమైందంటే మన ప్రధానమంత్రి గారు ఈ వివాదం ముగిసి బాలరాముడు వస్తున్నాడని చెప్పిన సందర్భాన్ని ఊహించుకొని మన భారతదేశానికి బాలరాముడు లోకాభిరాముడు, జగదభిరాముడు. ఎందుకంటే చూడండి మేడం, మనకు ముక్కోటి దేవతలు అంటారు, అందరూ చెప్పిన వాళ్లే, కార్యాచరణ ద్వారా చేసి చూయించిన వాడు శ్రీరాముడు, అన్ని యుగాలకు దేవుడు. అటువంటి ఆదర్శమూర్తి బాలరాముడుగా మన భూమి మీద ఏ దేశానికి లేనటువంటిది, ఇది కర్మభూమి, వేద భూమి అని ఇండియన్ అంటారు. అటువంటి భూమి మీదకి ఆయన వచ్చేటప్పుడు ఆ బాలరాముణ్ణి ఎంత ఆప్యాయతగా మనం ఆహ్వానించాలని నా మనసులో బాధ. నాకు శ్రీరాముడు అంటే బాగా ఇష్టం. ఈ సందర్భాన్ని ఎంచుకొని అది ఫీల్ అయిపోయి ఆప్యాయతకు ఒక తల్లి బిడ్డను పిలిచినట్టుగా
ఈ పాట చేయటం జరిగింది. ఇప్పుడు కాదు ఈ పాట చేసింది మీరు, ఇంకా 2 సంవత్సరాలు దాటిపోయింది మేడం. రామాలయ నిర్మాణం పునఃప్రతిష్ఠ కంటే ముందే చేశారు. మరి ఇప్పుడు ఎందుకు అంత వైరల్ అయింది? ఒక 2 ఏళ్ళు దాటింది మీరు ఈ పాట చేసి. అంటే ఈ పాట చేసాం మేడం, అప్పుడు పాడితే బాగానే ఉంది, కానీ పాట 1 మిలియన్ 2 మిలియన్లు అట్ట వెళ్తా ఉంది. ఈ రాముడి ప్రతిష్ఠ అప్పుడు అవి కొంచెం కదిలింది పాట. తర్వాత రీసెంట్గా తమిళనాడులో బోర్డర్లో ఒక ఫంక్షన్కి, డివోషనల్ ఫంక్షన్కి సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు వచ్చాడు, కార్తీ గారు. వచ్చినప్పుడు ఈ రఘుకుల తిలక రారా అనే దానికి ఆయన స్టెప్పులు వేసినట్టుగా ఇన్స్టాగ్రామ్లో రీల్ వచ్చింది మేడం. నాకు ఇన్స్టాగ్రామ్ తెలీదు, ఎవరో చూసి నాకు వాట్సాప్లో పెట్టారు, నీ పాట కార్తీ స్టెప్పులు వేసాడని. ఇక అక్కడి నుంచి ఇది వైరల్ అవటం, ఇక ఆ నోట ఈ నోట తనకు లీడరు దేవుడు అనుకున్న ప్రతి ఒక్కరు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ఇక ఇళ్లల్లో పిల్లలను ఊహించుకున్న తల్లులు, ఇక కుర్రవాళ్ళు అయితే ఇక రీల్స్, ఎందుకంటే వాళ్ళు వెస్ట్రన్ స్టెప్ వేసినా ఈ పాట సూట్ అవుతుంది, ఫోక్ సాంగ్ స్టెప్పులు వేసినా సూట్ అవుతుంది. కోలాటాలకైతే ఇక చెప్పాల్సిన పని లేదు. అవి ఏ కోలాటం చూసినా ఈ రఘుకుల తిలక లేకుండా అసలు కోలాటమే లేదు ఇప్పుడు. అట్ట ఖండాంతరాలు దాటిపోయింది ఇది. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది ఈ పాట, ఒక చిన్న రీల్తో బయటికి వచ్చింది. అది కూడా మొన్న శ్రీరామనవమికి ఆ టైంలో అప్పుడే పాట పాడారేమో అన్నంతగా విపరీతంగా ట్రెండ్ అయిపోయింది కదా, వైరల్ అయిపోయింది కదా. సో అంతకుముందు దీన్ని ఏమనుకునేవాళ్ళు మీరు? అసలు జనాల్లోకి వెళ్తుందా లేదా, ఆ ఫీల్ ఉండేదా? అంటే పాట బాగుంది, జనాలు చూస్తారు, ఏదైనా ఒక 2-3 మిలియన్ వ్యూస్ అలా వెళ్ళిద్ది అనుకున్నాం మేడం. పాట మంచి పాట వెళ్ళిద్ది అనుకున్నాం. ఈ తర్వాత ఈ జనవరి నుంచే ఇది ట్రెండింగ్ అవడం స్టార్ట్ అయింది సాంగ్ కూడా. ఈ రీల్స్ కానీ ఇవన్నీ జనవరి నుంచి ఒకరి తర్వాత ఒకరు రీల్స్ చేసుకోవటం, అలా అలా బాగా వైరల్ అయింది మేడం. సో ఇప్పుడు రఘుకుల తిలక రారా అంటే వాడిని రమ్మని పిలుస్తున్నాం, ఒక బాబుని చిన్నోడిని పిలిచినట్టుగా అలా పిలుస్తున్నాము. అయితే రఘుకుల తిలకుడు శ్రీరాముడిని రారా అని పిలవడం అంటే ఎంత మాధుర్యము, లేకుంటే ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ ఉంటే అంత పిలుస్తారు. మీ వాయిస్లో కూడా అది పలకడం అనేది ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు మీరు? ప్రాక్టీస్ ఏం లేదు మేడం, ఆ పాటను సింగిల్ టేక్లో పాడా నేను. అయితే విషయం ఏంటంటే భక్తి నవ విధాలైనటువంటి మార్గాలు, అందులో మనం భగవంతుడి దేవుడు అనుకుంటే దూరంగా ఉండి పూజించి నమస్కరించి సాగిలపడి మొక్కుతాం. మనం సఖ్యం అని ఒకటి ఉంది, సావాసం చేయడం భగవంతుడితో, మనం ఓన్ చేసుకోవటం. భగవంతుడు మా ఇంట్లో వాడని అట్ట ఓన్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు మీరు రామదాసు కీర్తనలు ఉంటాయి, ఎవడబ్బా సొమ్మని కొలుకుతూ తిరిగేవు రామచంద్ర అని. మరి అంత మాత్రాన భగవంతుడిని తిట్టినట్టేనా రామదాస్ గారు? అది లోపల ఉన్నటువంటి ప్రేమ. నేను కొంతమంది నాకు కామెంట్లు వచ్చినాయి మేడం, అంతలావు దేవుణ్ణి పట్టుకొని కొండసం రారా పోరా అంటున్నావు, ఇది ఎంతవరకు న్యాయమని కామెంట్లు చేశారు. దానికి నేను సమాధానం ఛానల్ ద్వారానే చెప్పా. అయితే భగవంతుడిని ఒరేనంత మూర్ఖుని కాదు, అందులో నాకు ఇష్టమైన దేవుడు, నేను ప్రతినిత్యం రామ ఆనందే నాకు పొద్దుపోదు. నేను ఆటో నడుపుతాను మేడం, అనౌన్స్మెంట్ ఆటోలు నడుపుతాం. మా అబ్బాయి నేను మైకులు కట్టుకొని పాసింజర్లు తోలం. ప్రతి ఆటో వెనక రాముడే నా దైవం అని ట్యాగు ఇప్పుడు కాదు, ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం తగిలిచ్చింది. అప్పటి నుంచి, ఎందుకంటే ప్రతిరోజు రామాని పలకాలి. ఒకటి నాకు ఈ లైఫ్ ఇచ్చింది అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామిని కూడా ప్రతిరోజు పిలుచుకోవాలని మా అబ్బాయికి మణికంఠ అని పెట్టే పేరు. ఈ అట్టటప్పుడు ఒక తల్లి బిడ్డని రమ్మని పిలవటం ఇది, అంతేగాని రారా అంటాం కాదు. అది దానికి అర్థం చెప్పా నేను. ఇప్పుడు ఇంత నవవిధ భక్తి మార్గాలు వీటన్నిటి గురించి ఇంత చక్కగా చెప్తున్నారు మీరు. ఎంతవరకు చదువుకున్నారు? నేను 92లో ఇంటర్ వరకు చదివాను మేడం. అయితే నాకు ఈ భక్తి అలవడింది మాత్రం నేను మాల వేసుకున్న తర్వాత 86-87లో మాల వేసుకున్నా. మాల వేసుకున్న తర్వాత వీటితో పాటుగా పెద్ద పెద్ద వాళ్ళ ప్రవచనాలు విన్నా. తర్వాత రామాయణం, భారతం, భగవద్గీత ఇవన్నీ కూడా చదివాను. చదివిన తర్వాత కొద్దిగా నాకేం అర్థమైందంటే, కలియుగంలో ఈ సంకీర్తన, ఈ భజనకున్నంత శక్తి దేనికి ఉండదనేటువంటిది ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది మేడం. కృతే యాజన్ యజ్ఞస్తత్రేతాయాం ద్వాపరే ధ్యాయాన్ యదాప్నోతి తదాప్నోతి కలియుగే సంకీర్త కేశవం. నీకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో, కలియుగంలో సంకీర్తన రామ శ్రీరామ అంటే అంత ఫలితం వస్తుందని ఉంది.
మన పూర్వీకులు కాశీ వెళ్ళేవాళ్ళు, అక్కడ చనిపోతే కైలాస ప్రాప్తి కలిగేది. కాశీలో కూడా ఆ చనిపోయేవాడి చెవులో చెప్పేది శ్రీరామ, ఇదే శబ్దం మేడం. రామనామం అంత రుచికరమైంది, అయితే దాన్ని ఆస్వాదించగలిగి ఉండాలి. ఇదే రామదాస్ చెప్పాడు, శ్రీరామ నీ నామం ఎంత రుచిరాని. అంత రుచిగా ఉంటుంది రామనామం, కాకపోతే అలవాటు చేసుకుంటే. లేకపోతే ఏంది మేడం, నా 40 సంవత్సరాల సర్వీసులో ఒక డివోషనల్ సాంగ్, ఒక భక్తి గీతం ఇన్ని రీల్స్తో ఖండాంతరాలు దాటతం నేను ఫస్ట్గా చూడటం అనమాట. కుర్రవాళ్ళు, ముసలివాళ్ళు, ఈ యూత్ రామనామాన్ని మర్చిపోతున్నటువంటి టైంలో వాళ్ళ చేత అనిపించడం కాదు, నృత్యం చేయించాడు ఆ నామాన్ని. ఇది నా గొప్పతనం కాదు మేడం, ఆ భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు. ఇతని నోటి ద్వారా ఈ ప్రపంచం దాటాలనుకున్నాడు. ఆయన తలుసుకుంటే ఏదైనా జరిగిపోద్ది మేడం. లోకాభిరాముడు శ్రీరాముడు అంతే. దానికి ఆ రామనామాన్ని ఇంతలా వైరల్ చేసి ట్రెండింగ్ చేయించడానికి మిమ్మల్ని ఎంచుకున్నాడు భగవంతుడు, అంతే కదా? అంతేనండి. ఆ ఆనందం ఎలా అనిపిస్తుంది ఒక్కసారి మీరు ఇంత వైరల్ అయింది అనుకున్నప్పుడు? అసలు ఊహలకు అందిద్దా మేడం. ఇప్పుడు మీ స్టూడియోలో నా కల్లా కనిపిస్తుంది అనమాట. నేను ఎక్కడో బాపట్ల పక్కన కర్లపాలెం, పాతనందాపాలెం గ్రామంలో పల్లెటూళ్ళలో ఆటో నడుపుకోవాల్సిన వాడిని ఈ రోజున మీ స్టూడియోలో కూర్చోగలిగానా? ఇంకొకటి, నాగబాబు గారు వాళ్ళ మేనేజర్ చేత ఫోన్ చేశారు, చిరంజీవి గారి తమ్ముడు. నాగబాబు గారు రమ్మన్నారని మీడియా వాళ్ళు ఫోన్ చేశారు. సరే, పెద్ద ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచి రావడానికి నాకు ఛార్జీలు కూడా కష్టమే మేడం. ఎందుకంటే మేము ఆటోలు దొరుకోవాలా, జీవనం చేసుకోవాలా. ముందులో ఛార్జీల సంగతి చెప్దామో అనుకున్నా, ఇది వాస్తవం ఎక్కడ చెప్పలేని మీ ఛానల్లో చెబుతున్నా. అందులో మా మిస్సెస్ వచ్చి, ఏమయ్యా ఎప్పుడు ఉండే డబ్బులే, అంత పెద్ద ఆయన పిలిచిన తర్వాత వెళ్ళకపోతే బాగుండదనే కాడికి మళ్ళీ సాయంత్రం తిరిగి నేనే ఫోన్ చేసి వస్తున్నానండి అన్న. ఛానల్ దగ్గరికి వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత అక్కడున్న యాంకర్ గారు, మీకు చరణ్ అర్జున్ గారు తెలుసా అంది. ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా, మొన్న విమానం సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే కదా, ఆయన పాటలు బాగుంటాయి, చాలామంది గాయకులను పరిచయం చేశారని చెప్పా. మీరు మాట్లాడతారండి లైవ్లో అన్న అని చెప్పింది. మాట్లాడతానమ్మా అన్న. లైవ్లో ఫోన్ చేశారు. చేసిన తర్వాత ఆయన మాట్లాడతా రక్కుల తిలకపాడిన కొండల స్వామి స్టూడియోలో ఉన్నాడు, మాట్లాడండి అని చెప్పింది. ఆయన కోసమే ఎదుగుతున్నాం మేడం, ఆయన ఫోన్ నంబర్ దొరకలేదు, మేము కొత్తగా సినిమా తీస్తున్నాం, ఏ చికిత్స అనే మూవీలో వినాయకుడు నేపథ్యంలో వచ్చే పాట ఒకటి ఉంది, ఇది అయిపోయిన తర్వాత స్టూడియో పంపమన్నారు. వెళ్ళారా? వెళ్ళానండి. మ్యూజిక్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత నిర్మాతని, ధనరాజ్ గారు డైరెక్టరు, గరుడు వేగాంజీ గారు నిర్మాత, వారిని పిలిపించి ఈయన ఈ పాట పాడతాడని చెప్పగానే వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఈ రక్కుల తిలక వారు కూడా విన్నారు. సరే, అట్లా ఆ పాట ఓకే అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. మళ్ళీ వెళ్ళిపోయి ఆటో దోలాలి. వెళ్దాం అనుకునేసరికి మళ్ళీ ఫోన్ వచ్చింది, నాగబాబు గారు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు, రేపు ఉదయం 11 గంటలకి మిమ్మల్ని లైవ్ స్టూడియోలో కలుస్తారని. సరే, ఉండిపోయాం. ఆ రోజుకి ఉండిపోయిన తర్వాత లైవ్ స్టూడియోలో భరణి గారు సినిమా యాక్టరు, తర్వాత మొగుల్ రేకులు సాగర్ గారు, నాగబాబు గారు 1.5 గంట మాట్లాడారు. ఆయన చెప్పటం, అయ్యా నేను దేవుణ్ణి అయితే పెద్దగా నమ్మను కానీ శ్రీరాముడు నాకు హీరో, అన్నయ్య పవన్ కళ్యాణ్ వీళ్ళైతే దేవుణ్ణి కొలుస్తారు, కానీ ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాను అంటే మాకు చేయిద్దామని ఉందండి, అయితే స్తోమత లేదంటే మీరు 10 పాటలు లిరిక్స్ రాసుకురండి ట్యూన్ చేసి, ఒక 6 పాటలు నేను చేయిస్తా అందులో ఎంచని చెప్పారు ఆయన. సరే, అది అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత 30వ తారీఖు అమరావతి నవనిర్మాణ దీక్షగా ప్రధాని గారు వస్తున్నారు. అంతకుముందు రోజు గుంటూరులో వేద పండితులు సన్మానం చేశారు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుంటూరు బృందావన్ గార్డెన్స్, పోయిన నెల 30. ఇప్పుడు అక్కడికి టీడీపీ లీడర్లు కొంతమంది వచ్చి, కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ రక్కుల తిలక అన్నారంట, మీకు ఏదో చిరు సత్కారం చేయాలని వాళ్ళ కారులో తీసుకెళ్ళారు. తెల్లారి జేబేరి క్యాపిటల్స్ మంగళగిరిలో ఆయన సన్మానం చేశాడు శాల్వాతో. తర్వాత జబర్దస్త్ యాక్టర్ రచ్చరవి సన్మానం చేశాడు. ఒకళ్ళు కాదు మేడం, ఈ పాట ఆ రామయ్య తండ్రి దయ్యేందో కానీ అసలు ఎక్కడ చూసిన ప్రశంసలు, సన్మానాలు, ఫోన్లు. ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం దాని వెనకాల ఉన్నటువంటి మ్యూజిక్ కదా. మ్యూజిక్ని ఎవరు కంపోజ్ చేశారు, ఎలా అయింది అది?
మ్యూజిక్ బాపట్ల పవన్ శ్రీ పసుపులేట్ అని అబ్బాయి నాకు మేము కార్తీక మాసం మాలలు వేసుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు భిక్ష పెడతారు బాపట్ల శివాలయంలో. అలా మేము ఒకరోజు వెళ్ళినప్పుడు ఇతను పాటలు పాడుతూ కనపడ్డాడు. కనపడితే బాగా పాడుతున్నావు స్వామి అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఇది కాదు స్వామి నేను మ్యూజిక్ కూడా చేస్తాను, ఇలా నాది కొన్ని పాటలు ఇట్టా ఉన్నాయి కవర్ సాంగ్లు అని చెప్పి చూపించాడు. సరే నాన్నగారికి అప్పటికి MP3 పాట ఒకటి కూడా లేదు. నాకు ఎప్పుడు మనసులో ఉండేది బాగా పాడతాడు నాన్న, ఒక్క పాట కూడా MP3 పాట లేదు, ఎలాగైనా ఈయనకి MP3 పాటలు చేపిద్దాం. నా ఉద్దేశం ఏంటంటే ఈయనతో పాడే సింగర్లందరికీ MP3 పాటలు ఉన్నాయి మేడం. ప్రతి చోట వినపడతా ఉంటాయి మనకి, గుడుల మీద కానీ ఎక్కడైనా డివోషనల్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు. సరే ఈయన పాటలు కూడా ఉంటే బాగుంటాయి అనే ఉద్దేశం నాది. సరే అతన్ని కలిసి ఒక అయ్యప్ప పాట చేయాలి నాన్న కోసం, మనం రికార్డ్ చేద్దాము అని చెప్పి పాట తీసుకెళ్ళి అయ్యప్ప పాట తీసుకెళ్ళిన తర్వాత తనకి కుదరల అతని వర్క్ వల్ల. ఈలోపు మా దీక్ష అయిపోయింది, శ్రీరామనవమి దగ్గరకు వచ్చింది. నాన్నగారికి కూడా తెలియదు. సరే ఇక నాన్నగారు రాముడు భక్తుడు కదా, అంటే ఇంతకుముందు నా ఉద్దేశం ఏంటంటే మేడం ఈ రఘుకుల తిలక పాట ఇంతకుముందు 2-3 పాడారు, పాట ఉంది. నేను ఆలోచించింది ఏంటంటే వాళ్ళ పాట ఏమో అని, వాళ్ళు రాశారేమో వాళ్ళ ఓన్ సాంగ్ ఏమోనని. తర్వాత ఏమైందంటే నేను కొన్ని వీడియోస్ అంతకుముందు పాడిన వాళ్ళు చూసినప్పుడు ఓకే ఇది ఎవరి పాట కాదు పాత పాట అంటే నాన్నగారికి తెలుసు అని నాకు తెలియదు, ఆయనకి తెలుసు పాత పాట అని చెప్పాడు తర్వాత నాతో. సరే ఇదే పాట చేపిద్దాం, నాన్న రామభక్తుడు కదా శ్రీరామనవమి దగ్గరకు వస్తుందని చెప్పి అతనికి ఆ పాట ఇచ్చి ట్రాక్ చేయించి రేపు శ్రీరామనవమి అనగా ముందు రోజు మార్నింగ్ అతని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి ఇక అక్కడ పాడమని చెప్పారు, గురుగారు పాడండి అన్నాడు. ఇక పల్లవి మొదలు పెట్టాడు, పాడిన తర్వాత పూర్తి పాట పాడేయమని చెప్పాడు. ఇక అలా మొత్తం సింగిల్ టేక్లో సాంగ్ అంతా పాడేశాడు. కోరస్ కూడా మ్యూజిక్ కంపోజ్ చేసిన పవన్ శ్రీ పసుపులేట్ అబ్బాయి నేను కోరస్ పాడేసాం. ఇక ఆ నైట్ 9-10 ఆ టైంలో ఫుల్ సాంగ్ ఇచ్చాడు మాకు రేపు శ్రీరామనవమి అనగా. ఇమ్మీడియట్గా అయిపోయింది ఎడిటింగ్ కూడా. అంటే ట్రాక్ ఆల్రెడీ తయారు చేశారు కదా మేడం, ఇక దాన్ని ఏంటంటే మాస్టరింగ్ చేసి ఇవ్వటమే, వోకల్ మిక్సింగ్ చేసి మాస్టరింగ్ చేసి మనకు పంపించాలి. అది పంపించిన తర్వాత నాకు నాన్నగారిని పెట్టి వీడియోలో కనపడేటట్టు తీయడానికి టైం లేదు, తెల్లారితే శ్రీరామనవమి. ఇంకా అర్జెంటుగా పెట్టేయాలని చెప్పి కొన్ని వీడియో క్లిప్పులు తీసుకొని ఆ వీడియో క్లిప్పుల్లో లిరిక్స్ యాడ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ టైంలో ఎంత విపరీతంగా శ్రీరామనవమి రోజు వైరల్ అయింది అంటే ఈ పాట పాడింది ఎవరు, కనిపిస్తే బాగుండు, చూస్తే బాగుండు, ఆయన ఎవరో తెలిస్తే బాగుండు అని చాలా మంది వెతికారు కదా. అసలు కొండల స్వామి గారే పాడారు ఆ పాట అనేది ఎప్పుడు బయటకు వచ్చింది? ఇది మేడం అంతకుముందు పాట ఖండాంతరాలు దాటిపోయింది. అయితే పాడింది నేనన్న సంగతి జనానికి ఎవరికి మా మండలంలో కూడా చాలా మంది తెలీదు. అయితే దాని పుణ్యం ఎవరంటే ఛానళ్ళే మేడం, ఎందుకంటే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఛానల్ అన్నిటికి కలిపి. ఎందుకంటే పాట అయితే ప్రచారంలోకి వచ్చింది, నేను కనపడటం ఛానల్లో ఎప్పుడైతే ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలుపెట్టానో ఇది కూడా అందరూ చూడటం మొదలుపెట్టారు. ఒరే ఈ పాట పాడింది మన కొండల స్వామి, మా ఊళ్ళో కూడా చాలా మందికి తెలీదు. ఇప్పుడు గుర్తుపడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్లో కూడా గుర్తుపడుతున్నారు. ఈ మధ్య కాలంలో తెలిసింది నేను మేము వచ్చే ఈ మధ్యలో క్యాబుల్లో రాని ఆటోలో రాని ఈ పాట సంగతి అడిగితే మేము విన్నాం అని చెప్పటం, 2-3 ఆటో డ్రైవర్స్ సెల్ఫీలు తీసుకోవటం ఇలా జరిగింది మేడం. మేము కూడా ఇంతమంది విన్నారా మన పాట అంటే, కొంతమంది సెలబ్రిటీలు కూడా విన్నారన్నప్పుడు ఇంకా ఆనందం వచ్చింది మేడం ఎక్కువ. అంటే వీళ్ళందరూ ఇనుంటారా లేదా అని ఒక డౌట్, ఇంత వైరల్ అయింది కదా ఎప్పుడో ఒకసారి అన్నా ఇనుంటారు అని ఉద్దేశం ఉండేది మనసులో. ఏడకు వచ్చిన తర్వాత అది క్లియర్ అయిపోయింది. అంతలా నాగబాబు గారే పిలిచి మేము విన్నాం పాట, వాళ్ళ అమ్మాయికి కూడా వినిపించారంట ఆ పాట. ఇప్పుడు ఇంతమంది ఈ పాటని ఇలా చూసి ఇంత బాగా పాడుకొని రిపీట్ మోడ్లో ప్రతిసారి పదే అదే వింటూ ఉన్నప్పుడు వేరే భాషల్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు మిమ్మల్ని మాకు కూడా పాట పాడండి అని. చాలామంది అడిగారు మేడం, కన్నడ నుంచి బెంగళూరు వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు. అట్లా తమిళనాడు బోర్డర్లో వాళ్ళు కూడా ఈ భాషలోకి కన్వర్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అడిగారు. అడిగితే ముందు మేము హిందీలో అనుకున్నాం, హిందీలో చేద్దామని అనుకున్నాం. ఒక ఆయన ఖమ్మంలో ఉన్నాడు పట్నాయక్ గారని, ఆయన్ని నాకు హిందీ ప్రొఫెసర్ నండి నేను బాగా రాస్తానని చెప్పారు ఆయన ఫోన్లో. పాట లిరిక్స్ మొత్తం పెట్టాడు, చూస్తే షింక్ అవట్లా, ఆ ఫీలింగ్ రావట్లేదు మేడం. అబ్బే ఈ పాటని భగవంతుడు నాకు లైఫ్ అచీవ్మెంట్గా ఇచ్చాడు, ఇక దీన్ని చెడగొట్టడం ఇష్టం లేక ఇక 8 జోలికి వెళ్ళలేదు మేడం.
ఇక ఇది తెలుగులో అట్లా ఉండిపోవాలని. ఇప్పుడు తమిళ్ కన్నడ ఇవి కూడా సెట్ అవ్వట్లేదు అస్సలు. సెట్ అవట్లా ఆ భాషకి, ఆ వాటిలో ట్రై చేయలేదు మేడం. ఏదొచ్చినా ఆ ఫీలింగ్ రావట్లేదు, పదాలు సరిపోవట్లేదు అందులో. రారా అని పిలవడం అనేది అంత ఆ మాధుర్యం మాధుర్యం రావట్లేదు, అది ఏదైనా కానీ అందులో సెట్ అవ్వట్లేదు అసలు. సెట్ అవట్లేదు. ఇంకా నార్మల్ గా పాడినట్టు అయిపోయింది మేడం, ఏ ఫీలింగ్ లేకుండా. ఇక మనం దాన్ని పాడి ఆ పాటకున్న ఆ ఇదిని తగ్గించడం మాకు కూడా ఇష్టం లేదు మేడం. భగవంతుడు ఎందుకు ఎక్కడో పల్లెటూరులో ఉండేవాడిని ఇంత పేరు తెచ్చిన తర్వాత ఆ పాటను అట్టాగే నేనున్నంత వరకు ఆ జీవితాంతం అట్లా ఉండిపోవాలి. అది మనకు వచ్చిన భాషలో ఆ ప్రేమ వేరుండేది మేడం. అవును, అందులో కొంచెం మీరు నిన్నెత్తి ముద్దులాడేదరా అనే మాట చాలా మనం రోజు ఇంట్లో మాట్లాడుకునే మాట, మన చిన్న పిల్లల్ని ముద్దు చేసినట్టు ఉండేటువంటి మాట అందులో కూడా ఉంటాయేమో అట్లాంటి పదాలు. కాకపోతే దీనికి మ్యాచ్ అయ్యే పదాలు అన్నట్టుగా చూస్తాం కదా. ఇది ఈ లెవెల్లో చూసిన తర్వాత కొంచెమన్నా మ్యాచ్ అవ్వకపోతే వచ్చేది చేశారంటారు మేడం, మిస్సింగ్ ఉంటుంది కదా. అంత బాగుంది పాట, వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు, చేయకుండా ఉంటే బాగుండేది పేరు వస్తుంది కదా మళ్ళీ. అందుకనే మేడం మీరు ఫస్ట్ అయ్యప్ప స్వామి పాట అనుకున్నారు, ఏ పాట అది? అది పందల రాజ్యాన అనే పాట మేడం. పాడతారా? మా వాడు ఒక ఫీల్తో ఏ పదాలైనా చూడండి మా ఛానల్లో పాటలు హృదయ లోతుల్లోకి వెళ్ళిపోవాలి, బాగుండాలి, అర్థం చేసుకోవాలి, ఎవరు విమర్శించకూడదు, దీక్ష తీసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇంట్లో సమస్యల వల్ల కానీ, డబ్బులు లేకపోవటం కానీ, ఈ సమస్యల వల్ల కొంతమంది ఆగిపోతూ ఉంటారు. ఆ ఫీలింగ్ దృష్టిలో పెట్టుకునే రాశాడు. కార్తీకం రాగానే మనసు కలవరిస్తుంది, నీ మాల వేసుకొని దీక్ష చెయ్యమంటుంది, ఇంటిలోన శాంతి లేదు, చేతిలోన పైసా లేదు, అయినా గాని నిన్ను చూసే ఆశ నాకు తగ్గలేదు, శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప మా స్వామి శరణం అయ్యప్ప, పందళ రాజ్యాన పాము పడగల నీడనా వెలసినాడు అయ్యప్ప స్వామి శబరి కొండనా, స్వామి చక్కన స్వామి పలుకు చక్కన, నిన్ను చూసిన జన్మ ధన్యం అయ్యేనా. ఈ పాట మీరు రాసారా? అవునా? పాడతారు కూడా కదా? ఇప్పుడు ఈ భజన కార్యక్రమాలు లేకపోతే మండల పూజలు ఇలాంటి పూజలకు వెళ్ళి మీరు పాడతారు? ఆర్కెస్ట్రా మేడం, అది డివోషనల్ ఆర్కెస్ట్రా. అయ్యప్ప స్వామి భజనలు చేస్తూ ఉంటాం. వాళ్ళు పడి పూజ పెట్టుకుంటే వాళ్ళ ఆర్కెస్ట్రా మనల్ని పెట్టుకుంటే మనం వెళ్ళి ఆ 3-4 గంటలు డివోషనల్ ఆర్కెస్ట్రా మీద డివోషనల్ సాంగ్స్ పాడతాం మేడం. ఒక పాట పాడరా మీరు కూడా? నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా, భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేల్లరా, ఆలస్యం ఎందుకు అయ్యా 5 కొండలు దిగిరావయ్యా, పెద్ద పులి ఏమాయనయ్యా దాని మీద ఎక్కి కదలిరావయ్యా, నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా, భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేలరా, మల్లె పూలతో నీకు మాలలు గట్టెద స్వామి, సన్నజాజితో నీకు సేవలు చేసేద స్వామి, ఆలస్యం ఎందుకు అయ్యా 5 కొండలు దిగిరావయ్యా, పెద్ద పులి ఏమాయనయ్యా దాని మీద ఎక్కి కదలిరావయ్యా. మీరే రాస్తారా ఈ పాటలన్నీ కూడా? మీ ఆర్కెస్ట్రాలో పాడే పాటలన్నీ కూడా? మ్యాక్సిమం 2-3 పాటలే మేడం, వేరే పాటలు ఉంది. మిగతా మా ఛానల్లో ఉన్న పాటలన్నీ నేను రాసిన. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ 2nd ఇయర్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఫైనల్ ఇయర్ 2nd ఇయర్లో మ్యారేజ్ అయింది మేడం. అయితే మ్యారేజ్ అయితే ఆపేయాలా? తర్వాత కుదరలే వాళ్ళకి. కాలేజీకి వస్తానంటే వాళ్ళు అంటే తర్వాత నాకు కూడా బండి తీసుకున్నాం ఆటో అనౌన్స్మెంట్లకి. ఎగ్జామ్స్ వాటికి రాసుకుంటానంటే ఆ కాలేజీలో డైలీ రావాలి, అప్పుడు డైలీ రావాలని చెప్పారా? తంబెయ్యాలి, డైలీ రావాలి, అలా డిస్కంటిన్యూ అయిపోయింది. మరి ఇప్పుడు మ్యూజిక్ అనేది ఎట్లా నేర్చుకున్నారు మీరు? మాకు సంగీతం తెలియదు మేడం. మ్యూజిక్ జానపదం ఇంకా అంతే మేడం. మాకు సంగీతం తెలీదు. ఒక పాట మావాడు అనౌన్స్మెంట్కి వెళ్ళినప్పుడు నోట్లో హమ్ చేసుకుంటా ఉంటాడు. ఏదన్నా పదాలు వచ్చినాయి అనుకోండి వెంటనే మొబైల్ తీసి రికార్డింగ్ చేస్తాడు.
మధ్యాహ్నం భోజనానికి వచ్చిన తర్వాత నాన్న నాకు ఈ పదాలు వచ్చినాయి, ఈ బాగున్నాయా లేదా అని చెప్పి చెప్తాడు పల్లవి. ఇక దాని నుంచి విన్న తర్వాత చరణాన్ని అనుకుంటాం, అనుకొని ఈ పదాలు ప్రాస ఇవన్నీ కలుస్తాయా లేదా అనుకుంటాం. పాట పూర్తయిన తర్వాత మా కీబోర్డు మాస్టర్ ఉన్నాడు వల్లూరు శ్రీనివాస్ అని, మా ఆర్కెస్ట్రాలోకి వచ్చాను. అయ్యా ఇది ఇట్లా ఉంటుంది పాట, ఇది రాగంలో కలిసిద్దా లేదా అని ఒక్కసారి సరి చూసుకొని తర్వాత కంపోజ్ చేస్తాం. అంటే మన ట్యూన్ ముందుగానే మనకి సంగీతం తెలియకుండా మనం మామూలుగా ఒక ట్యూన్ అనుకుంటాం కదా మేడం, అప్పుడు అది ఏంటంటే ఈ రాగంలో ఆ పదాన్ని ఎలా పాడాలి, ఇది ఏమైనా పక్కకి వెళ్తుందా ఈ లైన్లో ఉంటుంది చూసి బయట కూడా ఎవరు విమర్శించకూడదుగా మేడం. ఏదన్నా ఈ పదం పక్కకి వెళ్తుంది అనుకుంటే ఈ రాగంలో ఇలా వచ్చిందని చెప్తాడు ఆయన, ఇంకా అలా తర్వాత సాంగ్ చేసేసుకుంటాం. కాకుంటే ఎంతమంది పిల్లలు మీకు? నాకు అబ్బాయి అమ్మాయి మేడం. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి హౌస్ వైఫ్, అల్లుడు ఎలక్ట్రీషియన్. పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు. పెళ్ళి అయిపోయి 2 ఆడపిల్లలు. అబ్బాయికి మ్యారేజ్ అయ్యి 3 ఆడపిల్లలు. ఓకే. సో ఆ ముగ్గురు ఏంటి స్కూల్కి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇద్దరు స్కూల్కి. 3 అమ్మాయి, 3వ సంవత్సరం నాతోనే ఉండిద్ది మేడం. షణ్ముఖశ్రీ అని ఇంకా మన ప్రాణం అనమాట. ఇక నాతోనే ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావటం, పడుకునేటప్పుడు ఇక నా అంటే ఉంటుంది. పాటలు పాడుతున్నారా వాళ్ళు కూడా? పాడతారు మేడం, మామూలుగా మన పాటలో పాడుతూ ఉంటారు. మాకేదున్నా లేకపోయినా మా ఇంట్లో అబ్బాయి పుడతాడేమో, నా తర్వాత మా అబ్బాయి వచ్చాడు, మాకు ఆస్తులు కాదు మేడం, మణికంఠుడికి మా జీవితం ఉన్నంతకాలం సేవ చేయాలి. ఎంత ఇచ్చినా, ఈ ప్రాణం ఇచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోలేదు. ఎక్కడో గాలికి కొట్టుకుపోయే జీవితాలని ఒక దారం కట్టి అక్కడ నిలబెట్టాడు ఆయన, లేకపోతే ఇటుపోయేవాళ్ళము. అటువంటి ఆయనకి సేవ చేయటానికని అనుకున్నాం. 3 అట్టు పెట్టింది అందుకే. మరి తర్వాత భగవంతుడే ఆలోచించుంటాడు, ఒకవేళ ఆడు మగపిల్లడుగా పుడితే వీడికి ఏమన్నా ఇబ్బంది ఏమో అందుకని అమ్మాయిగా మార్చి ఉంటాడేమోనని మాకు మేము అనుకొని ఈ రోజున అమ్మాయిలు అబ్బాయిలు ఏముంది మేడం. అవును కదా, అసలు అమ్మాయిలు అన్నింటిలో కూడా ఇంకా బాగా ఫాస్ట్గా ఉన్నారు. సరే అయితే ఆళ్ళనైనా సరే ఎట్టను కానీ సింగర్ కానీ మ్యూజిక్లో కానీ ఎట్లయినా ఖచ్చితంగా అట్లాగే చేయాలని కోరిక. ఇప్పటికి కూడా మీరు ఆటో నడుపుతూ ఉన్నారా? మేడం. మరి ఈ భజనలు ఆర్కెస్ట్రాలు ఇవన్నీ అప్పుడు ఎట్లా సెట్ చేసుకుంటారు మీరు టైం? అప్పుడు ఆ టైంలో మేడం రికార్డింగ్ చేసి పక్కన ఆటోలకి ఇస్తూ ఉంటాం మేడం. ఎందుకంటే నిద్రలు ఉండవు. మేము పెందల కాడేళ్ళ చాలా దూరాలు వస్తాయి, వెళ్తాం. తెల్లవారు వాళ్ళు ఇచ్చి భజన అయిపోయి ఇవన్నీ సర్దుకొని వచ్చేకాడికి 6-7 అయింది ఇంటికి వచ్చేకాడికి. మళ్ళీ అనౌన్స్మెంట్లకు వెళ్ళలేము. అప్పుడేం చేస్తామంటే రికార్డింగ్ మనం చేసి ఏరే బండికి మైకులు కట్టి పంపించేస్తాం ఆ సీజన్ వరకు, జనవరి దాకా. ఇక తర్వాత ఇద్దరు మామూలే. మీ ఇంట్లో ఇంతకు ముందు ఎవరైనా ఇలా పాటలు పాడేవాళ్ళ? సంగీతము పాడటం అంటే మా తాతగారి దగ్గర నుంచి పాటలు పాడతారండి, కానీ దేవుడు పాటలు కాదు, ఘంటసాల ఇటువంటి పాటలు లల్లాయిగా పాడుతూ ఉండేవాడు మా తాతగారు ఊరికే ఇంట్లో. ఇంట్లో తర్వాత మా నాన్నగారు, తర్వాత మా అన్నయ్య కూడా ఈ దేవుడు. నేను కూడా సినిమా పాటలు చిన్నప్పుడు పాడేది. చదువుకునేటప్పుడు కూడా 9th క్లాస్ 8th క్లాస్ అప్పుడు మాకు తెలుగు టీచర్ గారు ఉండేవాళ్ళు, భారతీదేవి గారు అని. ఆమె పీరియడ్ వస్తే చాలు ఒక్క పాటను పాడాలి నేను. అవునా? రోజు పాడించుకునే రోజు ఆమె పీరియడ్ అప్పుడల్లా పాడించుకొని తర్వాత లెసన్ చెప్పేదాము. అట్లా అలవాటు అయింది. ఈ మాల్లో వచ్చిన తర్వాత ఇక దాన్ని అట్లా వదిలిపెట్టేశాను. ఇక్కడ భగవంతుడి వైపు నా జీవితం అట్లా మరలింది అనమాట. అప్పటి పాటలు పద్యాలు ఏమన్నా గుర్తున్నాయా? పాడతారా ఒకటి? ఏముంటాయండి అప్పుడు పాటలు, సినిమా పాటలు లేక మామూలు పాటలు. ఇప్పుడు పాడదలుచుకోలేదా అసలు? పాడదలుచుకోవటం అంటే ఓ పాట పాడతానండి. ఎండమావిలో ఎంత ఎతిగినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న శతడి ఆవిరి అవుతున్నా, ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆజుకి ఇవ్వమ్మా, నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం, ఎదర ఉంది నడిరేయన్నది సంధ్యా సమయం, ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం, ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం, ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. మొత్తం అంతా ఇప్పుడు డివోషనల్ సాంగ్ ఎట్లా ఉందో ఈ తాత్వికం, ఈ ఫిలాసఫీ అనేది కూడా అదే పాటలు సెలెక్ట్ చేసుకోవడం కూడా నేను అవే వింటాను మేడం. బాగా మెలడీలో ఉన్నాయి.
సాడ్గా బాగా బాధపడతా పాడతాడు చూడండి. సినిమాల్లో కూడా నాకు అటువంటి పాటలు అంటే నాకు బాగా ఇష్టం అండి. ఎందుకంటే మనం ఒక పాట పాడినప్పుడు అది మనిషికి శరీరానికి తగలకూడదు, చొచ్చుకుపోవాలి హృదయానికి, గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి ఆ పాట. నేను ఎక్కడైనా నా లైవ్ భజనలో ఉంటాయండి, వేల మంది వస్తారు, ఆడవాళ్ళు వీళ్ళు చాలామంది వస్తారు. అయితే ఒకటి అక్కడ స్వాములకేమో ఇవి నచ్చవు, వాళ్ళు చిందులు వేయాలి. ఇప్పుడల్లా డీజే స్టైల్ వచ్చింది, వాళ్ళని చిందులు వేపియాలి. ఈ చిందులు వేస్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళ హృదయాలకు మహిళలు ఉన్నారే, వాళ్ళకు హృదయాలకు అత్తుకుంటే చనిపోయేదాకా గుర్తుపెట్టుకుంటారు ఆ కళాకారుణ్ణి. కొంతమంది శాస్త్రీయం తెలిసిన వాళ్ళు వస్తారు సంగీతం, మరి వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి. ఇన్ని రకాలు ఉంటేనే ఆర్కెస్ట్రా. అటువంటి పాటలు ఎన్నో పాడా నేను. ఒక పాట అయితే మేడం, పిల్లలు లేని వాళ్ళు పడే వేదన, ఆ మహిళను జనం పెట్టే బాధలు, అయినోళ్ళు పెట్టే బాధలు, గొడ్డుమూతురాలు అంటాం, ఆ పడే బాధలు. ఒక సన్నివేశం గురించి మన హైదరాబాద్ గంగపుత్ర నరసింహరావు గారని, ఆయన అయ్యప్ప స్వామి భక్తుడే, ఆయన ఒక పాట పాడాడు. ఆ పాటని నేను అసలు ఎంతమంది ఏడిసేవాళ్ళు, ఆ పాట చాలా బాగుంటుంది మేడం. నా అన్న వాళ్ళే నన్ను అవమానపరచినారు, గొడ్రాలివని ఆలిని ఎగతాళి చేసినారు, తమ పెళ్ళి పేరంటాళ్లకు దూరముంచినారు, లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా, లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా, ఆ పొద్దుబోయేదాకా నీ కాళ్ళు విడువనయ్యా, మా శబరికొండ స్వామి మా మొర వినవేమి, వరాలిచ్చి మమ్ము కరుణించవేమి, తెలిసో తెలియక మేము తప్పు చేసినా మన్నించే మా తండ్రి నిన్ను నమ్మినా. చాలా బాగుంటుంది మేడం ఆ పాట అయితే. ఎక్కడ పాడినా మహిళలు, కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్ని గుర్తొచ్చేసి ఏడుస్తూ ఉంటారు అన్నమాట. అందులో 4వ చరణం బాగుంటుంది మేడం. అయితే నేను పిల్లలు లేకపోవడం తప్పని నేను అసలు ఎప్పుడు అనుకోను, అన్నను కూడా. ఎందుకంటే మేడం, భర్త ఆవిడ కొడుకు, ఆవిడ భర్త కూతురు, వాళ్ళ దాంపత్యం, పిల్లలను కానీ తన్నులు తినే కన్నా లేకుండా, ఏ పిల్లలు లేని వాళ్ళందరూ బతకటం లేదా, వీళ్ళు బతకరా, ఉన్న వరకు తింటారు, తర్వాత ఎవరికో అనాథాశ్రమాలకు ఇచ్చి వెళ్ళిపోతారు. ఒకరినొకరు అర్థం చేసుకుని ఈ రోజున చూస్తున్నాం, కొంతమంది తల్లిదండ్రుల్ని కాశీ వెళ్తారు, చార్ధామ్ అంటారు, కేదార్నాథులు వెళ్తారు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రిని గుర్తించరు. కనిపించే దైవాలు ఇక్కడే ఉంటే ఎక్కడికి వెళ్ళినా, మన తుకారం గారు ఉన్నారు మేడం, ఆయన శిష్యులు యాత్రకు వెళ్తా, గురుగారు మీరు కూడా రమ్మంటే, నీ రానయ్యా అందరూ ఇక్కడే ఉన్నారన్న అంట. కాదండి మీ గుర్తుగా ఏదన్నా ఏమంటే ఒక చేతి దోసకాయ ఇచ్చి పంపించాయంట. మీరు వెళ్ళిన అన్ని క్షేత్రాల్లోకి తీసుకెళ్ళండి, అన్ని తీర్థాల్లో ఉంచండి, దీని గుణం మారిద్దేమోనని. ఆ మొత్తం తిప్పుకొచ్చి గురువుగారికి ఇస్తే, అరే ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిన దోసకాయ ప్రసాదంగా కోసి పంచి పెట్టమన్నా అంట. ఒకడు నాలాంటి ఉండి, గురువుగారు ఇది చేదుగుందండి అన్న అంట. అట్లాగే ఇక్కడ నిర్మలం లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీలో ఉన్నాడు భగవంతుడు, చూడగలిగితే. ఇప్పుడు అద్దంలో ప్రతిమ చూడాలంటే మళ్ళీ నన్ను తుడిసేయాలి, అప్పుడు ప్రతిమ కనపడిద్ది. నీలో ఉన్న కామ క్రోధ మదమాత్సర్యాలు రాగద్వేషాలు తీసేయకుండా భగవంతుడు కనపడమంటే కనపడతాడా? ఎప్పుడైనా భగవంతుడిని గుర్తెరగాలి. ఒకటే గుర్తు, మనం తప్పు చేస్తే చిన్నగా హెచ్చరిస్తారు. మన వాళ్ళు పూర్వీకులు చెప్పేవాళ్ళు, ఒరే అటు 7 తరాలు ఇటు 7 తరాలు బాధలు పడతారు నువ్వు తప్పు చేస్తే. లేదు మేడం, శిక్షా స్మృతి భగవంతుడు మార్చేశాడు, బాగా అప్డేట్ అయిపోయాడు ఆయన. పిల్లలకు కూడా సంబంధం లేదు, ఎవరు చేస్తే వాళ్ళకి వెంటనే శిక్షలు, కర్మ మారింది. ఇప్పుడు మనం అప్డేట్ అయినప్పుడు ఆయన అనుకుంటాడు మేడం, మనల్ని నడిపి మనకంటే ముందే ఎప్పుడు అప్డేట్ అయి ఉన్నాడు. ఆయన శిక్షణ స్మృతి చాలా క్లారిటీగా ఉంది ఇప్పుడు. ఏమన్నా ఒక్క మాట అన్నారనుకో, దొంగతనానికి వెళ్తే దొరికితే తన్నులు తినాలి, తప్పు చేయటానికి అనుభవించగలిగితేనే చెయ్యాలి. తప్పు చేసి సాగిలు పడితే పోతాయి అనుకుంటే అదే దానంత పొరపాటు లేదు నన్ను అడిగితే. అదే ఇది ఇదే. మనం గోడకు బంతి కొడితే ఎట్లా వస్తుందో,
మనం చేసిన పుణ్యమైన పాపమైన అట్లాగే వస్తుంది మన చేతికి. శ్రీకృష్ణుడే చెప్పాడు కదా మేడం, ఏం చేయవసరం లేదు, పండు పండితే అదే అదే రాలిపోద్ది. అలాగే పాపం పండినప్పుడు ఆయనే చూసుకుంటాడు మరి. ఎంత సింపుల్గా చెప్పారు కొండల స్వామి గారు. ఇప్పుడు చాలా వరకు పెద్ద పెద్ద పండితులు, ప్రవచనకారులు వాళ్ళు శ్లోకాల్ని చదివి భగవద్గీత, భారతం, పురాణాల్లోంచి వాటి నుంచి మేము తీసి చెప్తున్నాము అన్నదాన్ని చాలా సింపుల్ వర్డ్స్లో అందరికీ అర్థమయ్యేలా ఎంత చక్కగా చెప్పారు అసలు మీరు. ఇప్పుడు దానికి కూడా మేడం నేను ఒక చిన్న విషయం పెద్దవాళ్ళ గురించి నేను చెప్పకూడదు. ఏదైనా మనకు తెలిసి చేసింది ఫలితాన్ని ఇస్తుంది అంటారు. మనం కొన్ని పూజలు చేస్తూ ఉంటాం మేడం, ఆహ్వానం దగ్గర నుంచి స్వామివారిని ఉద్వాసన చెప్పే వరకు చేస్తాం. నేనేమంటానంటే ఏ వేద పండితుడైనా పూజకు దంపతులు కూర్చున్నప్పుడు మనం పిలిచేటప్పుడు ఇదిగో ఈ మంత్రం దీనికి సంబంధించింది, ఇదిగో ఆవాహయామి రమ్మని పిలుస్తున్నాం, ఆసనం సమర్పయామి మీకు కుర్చీ చేసాం, వస్త్రం సమర్పయామి బట్టలు సమర్పించాం, ఇట్లా పామర జనానికి తెలియజేసేటట్టుగా పెద్దలు చెప్పగలిగితే అర్థాలు ఆ పూజలో అర్థం తెలిస్తే అది ఇంకా కనెక్ట్ చిత్తశుద్ధితో చేస్తారు. మనసావాచ కర్మ. వాళ్ళు తెలవక ఏం చేస్తారంటే పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు అని చెప్పి వాళ్ళు నీళ్ళు ఏమంటే నీళ్ళు వేస్తారు, పూలు ఏమంటే పూలు వేస్తారు. దానిలో అర్థం తెలియదు. ఆ తెలిసేటట్టు చేయగలిగితే ఇంకా బాగుంటుంది మేడం హిందూ మతం అనేది. ఇప్పుడు హిందూ మతం గురించి మీరు ఇంత బాగా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో అవుతున్నటువంటి గొడవలు, అల్లర్లు, మొన్న కాశ్మీర్లో జరిగింది చూడండి, హిందువులా అని చూసి మరీ కాల్ చేశారు కదా, ఏమనిపించింది అప్పుడు? మన పూర్వం నుంచి మనవాళ్ళు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ఏంటంటే సర్వజీవులను ప్రేమించడం నేర్పించింది సనాతన ధర్మం. చెట్టుని, రాయిని, భూమిని మనకు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని ఆరాధించమని చెప్పింది సనాతన ధర్మం. మనోళ్ళు ఏం చెప్పారు, ఏదన్నా జరిగితే అది పోనిండిరా, ఈ పోనిండి ఏమైందంటే ముంతరానికి ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఉండేవాళ్ళని కథలుగా చెప్పుకునే రోజు వస్తుంది. ఎంతవరకు శాంతం మేడం? ఇప్పుడు వచ్చి నువ్వు హిందువా 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 అని కాల్చి చంపారంటే వాళ్ళని ఊరుకోవచ్చా? అందుకనే దాని మీద కూడా పాపం భగవంతుడు కరుణించి యుద్ధం ఆగిపోయింది. మేము ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించే పాటను వదిలేం మొన్న. ఏంటది? ఆల్రెడీ పాట వదిలేం మేడం, అబ్బాయి రాశాడు. ఒకసారి పాడరా. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్. హనుమంతుని కాషాయ జెండాను ఇంటి పైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం. దమ్మున్నా దమ్మున్నా హిందువులు. ఇట్లా పల్లవి చెప్పాం మేడం. ఇక కొంతమంది మనవాళ్ళలో హిందువులు ఎర్రోళ్ళు అంటారు, రాళ్లకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, వీళ్ళకి పని పాట లేదని విమర్శించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పాలి దాని విలువని. రాళ్లకు మొక్కేటి హిందువులమురా, ఆ రాళ్లతోనే కట్టినది నీ గృహమురా. ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, ఈడ ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా. చెట్టులకు మొక్కేటి హిందువులమురా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణంరా. గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా. మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము. మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అస్సలు వదిలిపెట్టము. ఛత్రపతి శివాజీ సంభాజీ ఖడ్గాలం, జై భవాని నినాదాలు పూరించే శంకాలం. దమ్మున్నా దమ్మున్నా హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఈ రాసం వదిలేం కూడా పాట. ఇంత ఆలోచన ఎలా వచ్చింది మణికంఠ అసలు? ఏమో మేడం, ఫస్ట్ నుంచి నాకు ఆ థాట్ ఉండేది మేడం. ఎందుకంటే ఈ మాటలో ఎక్కువగా రాళ్ళకు మొక్కుతారు హిందువులు, చెట్లు మొక్కుతారు, దానికి ఏదో ఒక అర్థం చెప్పాలి. ఎందుకంటే హిందువులు వాళ్ళ నిత్య మనుగడలో మనిషికి ఉపయోగపడే ప్రతిదాన్ని దేవుడిగానే పూజిస్తారు మేడం, ఏదైనా. అలాగ ఒక అర్థం చెప్పాలనిపించి రెండో చరణంలో కూడా భూమికి మొక్కేటి హిందువులవురా, ఈ భూదేవే మోస్తున్నది నీ భారమురా, కాలు కదపనంటవా అడుగు వేయనంటవా, నీళ్లకు మొక్కేటి హిందువులవురా, ఆ నీళ్లు లేని నీ దేహం పీనుగేనురా,
ముట్టనంటవా నీళ్లు త్రాగనంటవా మ్మ్. అలా వచ్చింది మేడం. తర్వాత గుర్తు పెట్టుకో వేట జారవద్దు ఏ మాట, మొదలైతే మా వేట పూర్తయితది నీ వాట, గండ్రగొడ్డలి పట్టిన పరశురామ అంశాలం, అసుర తలలు తెంచేటి భద్రకాళి భక్తులం, దమ్మున్నా అరెరే దమ్మున్నా హిందువులం గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. పాట కూడా మంచి చాలా బీట్లో ఉంటుంది బాగా మేడం. రాశారు. మీ వాయిస్ కూడా బేస్ వాయిస్ తో ఒక ఊపు వచ్చేలాగా కాదు, అసలు గగురు పాట. అసలు అప్పుడు కదా మనం కదిలి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఫీల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ, బాగా రాసినందుకు. నాన్నగారికి అయితే ఒక సింగర్ గా ఆఫర్ వచ్చింది, మరి మీకు లిరిసిస్ట్ గా వచ్చిందా లేదా? ఇంకా లేదు మేడం, ఇంకా రాలేదా? నేను కూడా ఆయన చేత నాన్నగారి చేత పాటలు పాడించుకోవాలి, ఆయనకంటూ సొంత పాటలు ఉండాలి అన్న ఉద్దేశం నుంచి నేను రాయటం మొదలు పెట్టాను మేడం. నేను కూడా 2 years నుంచే రాయటం మొదలు పెట్టాను సాంగ్స్. సో ఇప్పుడు మీరు అన్ని మీ అబ్బాయి రాసిన పాటలే పాడుతున్నారు? అయ్యే పాడుతున్నాం మేడం. అసలు మామూలుగా ఉండమ్మా, ఆ అక్షరాలు ఒక కత్తులాగా ఉంటాయి. మా వాడు రాస్తే అసలు అన్ని వర్గాలకు నచ్చే విధంగా ఉంటాయి పదాలు మాత్రం. మీరు కూడా రాసారా? నాన్నగారి కోసం ఒక పాట రాసాను మేడం. ఏంటది? అది నాన్నగారు అది ఏమైందంటే మేడం, నేను 0 నుంచి మొదలైంది మేడం. ఎందుకంటే మా అమ్మ నాన్న చదువు లేదు, వాళ్ళు ఏం సంపాదించలేదు. నాకైతే ఆ స్థితిలో ఉండి నన్ను అప్పుడు వాళ్ళు చదివిచ్చారు. తర్వాత ఏమైందంటే ఇక చిన్నగా వాళ్ళు నాకు ఈ లేదు, నేను వీళ్ళకేమీ లేదు. చిన్నగా ఆటోలు నడుపుకుంటా జీవనం ఎట్టాగు సాగిస్తున్నాం అనుకున్నంతలో. అయితే అయ్యప్ప స్వామిని నమ్ముకున్న తర్వాత కొద్ది కొద్దిగా జీవనం కొంచెం మెరుగైంది. మెరుగైన తర్వాత మావాడు ఏం చేశాడంటే, నానా నువ్వు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకుంటావు, శబరికొండకి వెళతావు, నీ జీవితం ఎప్పుడు నీ కళ్ళ ముందు కదలాలి ఈ పాట పాడినప్పుడు. అందుకోసమే ఓ పాట రాశాడు. అంధకారమలముకున్న నా జీవితాన నీ నామమే వెలుగు నింపె నా ఇంటిలోన, స్వామి స్వామి అంటే నన్ను గాచినావు, స్వామి అని నీ పేరును నాకిచ్చినావు, శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి, శబరి కొండనున్న మా మణికంఠ స్వామి, అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమిరా, దిక్కుమొక్కు లేనోళ్లకు నీవే దిక్కురా, అండదండలేనోళ్లకు నీవే అండరా. స్వామి అంటే మీరు ఇప్పుడు పెట్టుకున్నారా? భక్తుడై నాకు నా పేరు ఏడుకొండలు మేడం. అయితే ఈ మాల వేసుకున్న తర్వాత ఆ స్వామిని చేర్చాడు. ఇక అక్కడి నుంచి కొండల స్వామి, ఇక విడిగా కూడా కొండల స్వామి అని అయింది. ఇక ఈ పాట వచ్చిన కాడి నుంచి రఘుకుల తిలకారారా కొండల స్వామి ఒక రికగ్నిషన్ వచ్చేసింది నా పేరు ముందు. అవును, పేరు ముందు వచ్చింది. విడిగా కూడా ఇంట్లో కూడా ఒకరినొకరు స్వామి స్వామి ఇప్పటికీ మా ఇంట్లో పేర్లు పెట్టి పిలుకో, మా భార్యని పిలవాలన్నా స్వామి అని పిలుస్తా, నన్ను స్వామి అని పిలిచింది ఇదే పదం మా ఇంట్లో ఎక్కువ. అదే మేడం, బయటికి వెళ్ళినా కూడా వేరే వాళ్ళని పలకరించినా కూడా అమ్మ గాని ఆమె స్వామి అనే పలకరిస్తాం, అమ్మ కూడా స్వామి అనే పలకరిస్తారు. ఎవరిని పలకరిస్తే మా ఉద్దేశం ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా భగవంతుడిని చూలగడిగినాడు, మన జన్మ సార్థకం అయింది అనేది నాకు అయ్యప్ప స్వామి నేర్పింది నిజం మేడం. ఎందుకంటే అందులో ఎక్కడ లేనటువంటి రహస్యాలు ఉన్నాయి అయ్యప్ప స్వామి దీక్షలో. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది ముందు, భగవంతుడి సంగతి తర్వాత. తల్లిదండ్రుని ఎట్లా గౌరవించాలో తెలిసిద్ది, మరి భార్యని ఎట్లా చూడాలి, ఇవన్నీ కూడా అందులో నిగూఢంగా ఉంటాయి ఆ దీక్ష సరిగా చేయగలిగితే. ఇప్పుడు స్వామి దీక్ష తీసుకున్నప్పుడు, మాల వేసుకున్నప్పుడు శబరిమలకు వెళ్ళొచ్చారు. ఈ పాట రఘుకుల తిలక పాట రాసిందేమో రామ జన్మభూమి, అక్కడ రాముడు వస్తున్నాడు. వెళ్ళొచ్చారా అయోధ్యకి? వెళ్ళలేదు మేడం, ఇంకా భాగ్యం కలగలేదు. వచ్చేటప్పుడు కూడా డిస్కషన్ అదే. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇదే అనుకుంటా వచ్చాను, నా జన్మకి వెళ్తానా లేదని. వెళ్తారు ఖచ్చితంగా వెళ్ళి చూసొస్తారు. మిమ్మల్ని ఎంచుకొని మీతో ఈ పాట పాడించుకున్నాడే రాముడు, తప్పకుండా పిలిపించుకొని చూపిస్తాడు. నువ్వు పాడింది నా కోసమే అనే పాట, అక్కడ కూడా మీరు ఆ పాట పాడాలి. మీరు రఘుకుల తిలకారా పాడతా మేడం. భద్రాచలంలో పాడాను. భద్రాచలంలో అనుకోకుండా జరిగింది మేడం, నాకు అసలు తెలీదు.
చూద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే పెద్దలు వాళ్ళు ఆ గుడికి సంబంధించిన వాళ్ళు కూడా గుర్తుపట్టి మన ఛానల్కి సబ్స్క్రైబర్లు అభిమానులు, ఓకే. నాకు తెలియదు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను, నాతో పాటు డబ్సీన్ గారు, కుమారస్వామి వీళ్ళందరూ ఉన్నారు. ఆడకెళ్ళంలోనే వెంటనే వచ్చి గుర్తుపట్టి గర్భగుడిలోకి తీసుకెళ్లారు దర్శనం వాకి. ఆ గర్భగుడి ఎట్టుంది యువతల, అక్కడ కూడా పాట పాడి ఆ దర్శనం చేయించి బయటికి తీసుకొచ్చారు వాళ్ళు. మీరు ఇంత మార్ధవంగా, ఇంత తన్మయత్వంతో, అంత మాధుర్యంతో మీరు పాడుతున్నారు. ఆ రామున్నే మీరు అంత బాలరాముడిగా ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలి అనే ఫీల్ ప్రతి ఒక్కరికి కలిగింది. నేనే సోషల్ మీడియాలో ఎంత మంది దగ్గర నుంచి నేను చూశానంటే ఎంత బాగా పాడారు. అసలు ఇంతకాలం ఈ పాట మేము ఎందుకు వినలేకపోయాము, రిపీట్ మోడ్లో మేము వింటున్నాము, ఇన్ని రకాలుగా కామెంట్లు అయితే వచ్చాయి. మీ ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే అయోధ్య బాలరాముడి దర్శనం కూడా అవుతుంది. ఆ రామయ్యే మిమ్మల్ని పిలిపించుకొని తన్ని చూపించుకుంటాడు. అక్కడ కూడా పాడండి మీరు ఇదే పాట, తెలుగులోనే పాడండి. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. కోసల రామారారా కౌసల్య రామారారా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా మనం మిగతా ఏ పాటలు విన్నాకని ఒక భక్తి పారవశ్యం అయితే ఉంటుంది. ఈ పాటలో ఏంటంటే ఇప్పటికిప్పుడు లేచి ఆ బాలరామయ్యని ఎత్తుకోవాలి, మా కళ్ళ ముందు కదలాడుతున్నాడు, అలా తిరుగుతున్నాడు, మేము కూడా ఆయనకు తినిపించాలి, తాగించాలి అనేటువంటి ఒక ఫీల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.